ఈ వీడియోలో ఫోటోగ్రఫీ లైటింగ్‌కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ చేతిలో ఉన్న ఫోన్ ఎంత ఎక్స్‌పెన్సివ్ అయినా లేదా ఎంత తక్కువ రేట్ ఫోన్ అయినా మీ ఫోటో క్వాలిటీ అనేది కేవలం ఒకే ఒక విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే లైటింగ్. మీరే గమనించుంటారు. ఒక్కోసారి మీ ఫోన్‌లో ఫోటోస్ అదిరిపోతాయి. కానీ అదే ఫోన్‌లో ఇంకోసారి ఫోటోస్ చాలా డల్‌గా, డార్క్‌గా వస్తాయి. దీనికి కారణం కెమెరా కాదు. ఆ టైంలో ఉన్న లైట్‌ని మనం ఎలా వాడుకున్నాం అనేది ముఖ్యం. ఈ రోజు వీడియోలో మనం రోజు ఫేస్ చేసే 4 డిఫరెంట్ లైటింగ్ సిట్యుయేషన్స్‌లో అంటే మార్నింగ్ ఇండోర్ లైట్, అవుట్‌డోర్ డే లైట్, నైట్ రింగ్ లైట్ మరియు డిఫరెంట్ కలర్ లైట్స్‌లో ఎలాంటి ఫోటోస్ తీస్తే ప్రొఫెషనల్‌గా ఉంటాయి. అసలు ఆ లైట్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నెక్స్ట్ టైం మీరు కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ నిలబడి ఫోటో తీయాలో మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. దానికి ముందు ఈ వీడియోని లైక్ చేయండి, నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్‌ని మీ వద్దకు తీసుకొస్తాను. ఫస్ట్‌లీ మనం మార్నింగ్ ఇండోర్ లైట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫోటోగ్రఫీ వరల్డ్‌లో మార్నింగ్ ఇండోర్ లైట్‌ని మనం నేచురల్ సాఫ్ట్ బాక్స్ అని పిలుచుకోవచ్చు. మార్నింగ్ టైంలో అంటే ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్యలో సూర్యుడి వెలుతురు డైరెక్ట్‌గా కాకుండా కిటికీ ద్వారా ఇంట్లోకి వస్తుంది. ఇది ఫోటోగ్రఫీకి వన్ ఆఫ్ ది బెస్ట్ లైటింగ్ కండిషన్. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ముఖం మీద హార్ష్ షాడోస్ పడవు. మరి మార్నింగ్ ఇండోర్ లైట్‌లో ఎలాంటి ఫోటోస్ తీస్తే బావుంటాయి? ఇక్కడ మీరు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది సెల్ఫీస్ మరియు క్లోజప్ పోర్ట్రైట్స్ మీద. మార్నింగ్ లైట్‌లో స్కిన్ టోన్స్ చాలా నేచురల్‌గా, స్మూత్‌గా కనిపిస్తాయి. ఈ టైంలో మీరు ఆర్టిఫిషియల్ ఫిల్టర్స్‌ని వాడాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా మీ ఇంట్లో ఉన్న పెద్ద విండో దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే విండోకి బ్యాక్ తిరిగి నిలబడతారు. అలా కాకుండా మీ ఫేస్‌ని విండో వైపు తిప్పి కెమెరాని మీకు విండోకి మధ్యలో పెట్టి ఫోటో తీయాలి. అప్పుడు ఆ వెలుతురు మీ ఫేస్ మీద సమానంగా పడుతుంది. దీన్నే ఫ్లాట్ లైటింగ్ అంటాం. ఇది మీ స్కిన్ మీద ఉన్న చిన్న చిన్న మార్క్స్ ని కవర్ చేసి ఫేస్ ని గ్లో అయ్యేలా చేస్తుంది. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే ఫోన్ రిఫ్లెక్షన్ మీ మీద పడకుండా చూసుకోండి. అలాగే మార్నింగ్ ఇండోర్ లైట్ లో సైడ్ పోర్ట్రేట్స్ చాలా ప్రొఫెషనల్ గా వస్తాయి. అంటే మీరు పూర్తిగా విండో వైపు కాకుండా విండోకి పక్కగా అంటే మీ ఫేస్ కి ఒక సైడ్ మాత్రమే లైట్ పడేలా నిలబడి ఫోటో తీసుకోండి. దీనివల్ల మీ ఫేస్ లో డెప్త్ అనేది తెలుస్తుంది. ఒకవైపు వెలుతురు, ఇంకోవైపు చిన్న నీడ అంటే షాడో పడడం వల్ల ఫోటోకి ఒక 3D లుక్ వస్తుంది. కంటెంట్ క్రియేటర్స్ కి లేదా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టే వాళ్ళకి ఇది బెస్ట్ టైం. ఈ లైట్ లో మీరు ఏదైనా ప్రోడక్ట్ ని పట్టుకొని ఫోటో తీస్తే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం, మార్నింగ్ ఇండోర్ లైట్ లో ఫొటోస్ తీస్తున్నప్పుడు దయచేసి ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్స్ ని ఆన్ చేయకండి. విండో నుండి వచ్చే నేచురల్ లైట్ బ్లూ టోన్ లో ఉంటే ట్యూబ్ లైట్ యెల్లో ఆర్ వైట్ టోన్ లో ఉండి రెండు మిక్స్ అయ్యి ఫోటో కలర్ పాడైపోతుంది. సో లైట్స్ ఆఫ్ చేసి కేవలం విండో లైట్ నే వాడండి. ఇక రెండవ సెక్షన్ అవుట్‌డోర్ డే లైట్. ఇది చాలా ట్రిక్కీ సిట్యుయేషన్. బయట వెలుతురు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫోటోస్ బాగా వస్తాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడే చాలా మంది తప్పులు చేస్తారు. అవుట్‌డోర్ డే లైట్‌లో 2 రకాలుంటాయి. ఒకటి హార్ష్ సన్‌లైట్ అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఉండే ఎండ. 2 సాఫ్ట్ సన్‌లైట్ అంటే ఉదయం లేదా సాయంత్రం ఉండే గోల్డెన్ అవర్. మధ్యాహ్నం ఎండలో అంటే హార్ష్ సన్‌లైట్‌లో పోర్ట్రెయిట్స్ తీయడం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సూర్యుడు నెత్తి మీద ఉన్నప్పుడు మీ కళ్ళ కింద, ముక్కు కింద నల్ల నీడలు పడతాయి. దీన్నే రకూన్ ఐస్ అంటారు. చూడడానికి అస్సలు బాగోదు. అలాగే ఎండ వల్ల మీరు మీ కళ్ళని సగం మూసి చూస్తారు. ఎక్స్‌ప్రెషన్ పాడైపోతుంది. సో అవుట్‌డోర్‌లో హార్ష్ సన్‌లైట్ ఉన్నప్పుడు మీరు ట్రావెల్ ఫోటోస్ లేదా ల్యాండ్‌స్కేప్స్ తీయడం మీద ఫోకస్ పెట్టాలి. బిల్డింగ్స్, రోడ్స్, ట్రీస్ లేదా వైడ్ యాంగిల్ షాట్స్ తీయడానికి మంచి టైం ఇది. ఎందుకంటే కలర్స్ బాగా బ్రైట్‌గా పాప్ అయి కనిపిస్తాయి. ఒకవేళ మీరు మధ్యాహ్నం టైంలోనే మనిషి ఫోటోని తీయాల్సి వస్తే ఏం చేయాలి? సింపుల్. ఏదైనా చెట్టు కింద లేదా బిల్డింగ్ నీడలో నిలబడి తీయండి. దాన్నే ఓపెన్ షేడ్ అంటారు. ఇక్కడ డైరెక్ట్ ఎండ ఉండదు కానీ బయట ఉన్న వెలుతురు రిఫ్లెక్ట్ అయ్యి ఫేస్ మీద సాఫ్ట్ గా పడుతుంది. ఇది అవుట్‌డోర్ పోర్ట్రైట్స్ కి బెస్ట్ టెక్నిక్. ఇకపోతే గోల్డెన్ అవర్ అంటే సూర్యుడు ఉదయించే టైం లేదా అస్తమించే టైం. ఈ టైంలో లైట్ బంగారు రంగులో ఉంటుంది. అప్పుడు సూర్యుడు మీ వెనకాల ఉండేలా చూసుకుని బ్యాక్ లైట్ పోర్ట్రైట్స్ ట్రై చేయండి. దీనివల్ల మీ హెయిర్ చుట్టూ ఒక మెరుపు లాంటి రిమ్ లైట్ వస్తుంది. చూడడానికి చాలా సినిమాటిక్ గా ఉంటుంది. అవుట్‌డోర్ లో ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మీద ఎప్పుడూ దృష్టి పెట్టండి. స్కై బాగుంటే లో యాంగిల్ నుండి తీయండి. అప్పుడు హీరో షాట్ లా వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ లో చెట్లు ఉంటే పోర్ట్రైట్ మోడ్ ఆన్ చేసి బ్యాక్‌గ్రౌండ్ ని బ్లర్ చేయండి. అప్పుడు సబ్జెక్ట్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు మూడవ సెక్షన్ నైట్ టైం మరియు రింగ్ లైట్ ఫోటోగ్రఫీ. ఈ రోజుల్లో ప్రతి కంటెంట్ క్రియేటర్ దగ్గర లేదా రీల్స్ చేసే వారి దగ్గర రింగ్ లైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాన్ని ఎలా వాడాలో తెలియక చాలా మంది ఫొటోస్ ని ఆర్టిఫిషియల్ గా మార్చేస్తున్నారు. నైట్ టైంలో నేచురల్ లైట్ ఉండదు కాబట్టి మనం లైట్ ని క్రియేట్ చేయాలి.
రింగ్ లైట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫేస్ మీద షాడోస్ లేకుండా క్లియర్ గా కనిపించడం. రింగ్ లైట్ తో ఎలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ ప్రొఫెషనల్ గా ఉంటాయి? ముఖ్యంగా టాకింగ్ హెడ్ వీడియోస్ అంటే కెమెరా వైపు చూసి మాట్లాడే వీడియోస్ కి లేదా క్లీన్ బ్యూటీ సెల్ఫీస్ కి ఇది చాలా బాగుంటుంది. రింగ్ లైట్ ని వాడినప్పుడు మీ కళ్ళలో ఆ రింగ్ షేప్ అనేది రిఫ్లెక్షన్ పడుతుంది. దాన్ని క్యాచ్ లైట్ అంటారు. అది మీ ఫోటోకి ఒక జీవం ఇస్తుంది. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే రింగ్ లైట్ ని ఎప్పుడూ మీ కళ్ళ హైట్ లో లేదా కొంచెం పైకి పెట్టాలి. కానీ చాలా మంది లైట్ ని కింద నుండి పెడతారు. అలా కింద నుండి లైట్ ని పెడితే షాడోస్ పైకి పడి చూడడానికి హారర్ సినిమాలో దెయ్యంలాగా కనిపిస్తారు. సో పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే రింగ్ లైట్ ని మరీ ఫేస్ కి దగ్గరగా పెట్టకండి. అలా పెడితే ఫేస్ ఫ్లాట్ గా ఒక పేపర్ లాగా కనిపిస్తుంది. ముక్కు షేప్లు ఏమీ తెలియవు. కొంచెం దూరంగా పెట్టి బ్రైట్నెస్ ని మీడియంలో పెట్టుకుంటే స్కిన్ టెక్స్చర్ అనేది న్యాచురల్ గా కనిపిస్తుంది. నైట్ టైంలో రింగ్ లైట్ ని వాడుతున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ పూర్తిగా చీకటిగా ఉండకుండా చూసుకోండి. వెనకాల ఏదైనా చిన్న ల్యాంప్ లేదా ఫెయిరీ లైట్స్ ని ఆన్ చేస్తే ఫోటోలో డెప్త్ వస్తుంది. లేదా మీ ఫేస్ మాత్రమే తెలుపుగా బ్యాక్గ్రౌండ్ అంతా నల్లగా ఉండి ఫోటోని కట్ పేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే రింగ్ లైట్ వాడినప్పుడు గ్లాసెస్ పెట్టుకోకండి. ఎందుకంటే ఆ రింగ్ లైట్ రిఫ్లెక్షన్ అద్దాల మీద పడి మీ కళ్ళు కనిపించవు. ఇక చివరిగా 4వ సెక్షన్ డిఫరెంట్ కలర్ లైట్స్. ఇప్పుడు మార్కెట్లో ఆర్జీబీ లైట్స్, సన్సెట్ ల్యాంప్స్, నియాన్ లైట్స్ చాలా వచ్చేసాయి. ఇవి వాడినప్పుడు ఫోటో యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. ఈ కలర్ లైట్స్ ని మూడ్ ఫోటోగ్రఫీ లేదా క్రియేటివ్ పోర్ట్రేట్స్ కి వాడాలి. ఉదాహరణకి వామ్ లైట్ అంటే ఎల్లో కలర్ లైట్. ఇది కాజీ వైబ్స్ ని ఇస్తుంది. కాఫీ షాప్ లో లేదా ఇంట్లో రిలాక్స్ అవుతున్నప్పుడు, బుక్ చదువుతున్నప్పుడు తీసే ఫొటోస్ కి ఎల్లో లైట్ చాలా బాగుంటుంది. ఇది చూడడానికి మనసుకి హాయినిస్తుంది. అదే కూల్ లైట్ అంటే బ్లూ ఆర్ వైట్ లైట్. ఇది ప్రొఫెషనల్ వైబ్స్ ఇస్తుంది. ఆఫీస్ పని చేస్తున్నప్పుడు లేదా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఫొటోస్ తీస్తున్నప్పుడు ఇది సెట్ అవుతుంది. మరి ఆర్జీబీ లైట్స్ అంటే రెడ్, బ్లూ, పర్పుల్ లాంటి లైట్స్ ని ఎప్పుడు వాడాలి? ఇవి సైబర్ పంక్ లేదా సినిమాటిక్ లుక్స్ కోసం వాడాలి. మీరు ఒక్కరే ఉన్నా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఒకవైపు నుండి రెడ్ లైట్, ఇంకో వైపు నుండి బ్లూ లైట్ పెట్టి చూడండి. దీన్నే కలర్ కాంట్రాస్ట్ అంటారు. ఇవి మీ ఫేస్ మీద పడినప్పుడు చాలా డ్రామాటిక్ గా ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కలర్ లైట్స్ వాడినప్పుడు మీ డ్రెస్ కలర్ కూడా మ్యాటర్ అవుతుంది. రెడ్ లైట్ లో రెడ్ డ్రెస్ వేసుకుంటే మొత్తం కలిసిపోతుంది. కాంట్రాస్ట్ ఉండాలి. అలాగే కలర్ లైట్స్ ని వాడినప్పుడు ఫేస్ మీద ఎక్కువ ఎడిట్ చేయకండి. ఆ కలర్స్ ని అలాగే ఉంచండి. అప్పుడే మూడ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ కలర్ లైట్స్ తో సిల్హౌటేస్ కూడా తీసుకోవచ్చు. అంటే వెనకాల కలర్ లైట్ పెట్టి ముందు మీరు నిలబడి పూర్తిగా చీకట్లో ఉంటే కేవలం మీ షేప్ మాత్రమే కనిపిస్తుంది. ఇది చాలా ఆర్టిస్టిక్ గా ఉంటుంది. సో చూసారు కదా, మార్నింగ్ ఇండోర్ లైట్ లో సాఫ్ట్ సెల్ఫీస్ ని తీసుకోండి. అవుట్డోర్ హార్ష్ లైట్ లో ట్రావెల్స్ ఫొటోస్ తీయండి. అదే షేడ్ లో అయితే పోర్ట్రేట్స్ తీసుకోండి. నైట్ టైంలో రింగ్ లైట్ ని ఐ లెవెల్లో పెట్టి క్లీన్ వీడియోస్ ని తీయండి. ఇంకా క్రియేటివ్ గా కావాలంటే కలర్ లైట్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయండి. ఫోటో అనేది కెమెరాతో పాటు మనం లైట్ ని ఎలా అర్థం చేసుకున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈసారి మీరు ఫొటోస్ తీయడానికి ఫోన్ ని ఎత్తినప్పుడు చుట్టూ ఉన్న లైట్ ని గమనించి నేను చెప్పిన పాయింట్స్ ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా మీ ఫోటోగ్రఫీలో చేంజ్ ని మీరే చూస్తారు. ఈ రోజు నేను చెప్పిన టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ 4 లైటింగ్ కండిషన్స్ లో మీకు ఏది ఫేవరెట్? దేంట్లో మీరు ఎక్కువ ఫొటోస్ తీస్తారో కింద కమెంట్ చేయండి. అలాగే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ మొబైల్ ఫోటోగ్రఫీ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సేవ్ దిస్ వీడియో ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. మంచి ఫొటోస్ తీస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.